థ్యాంక్స్ అండి. గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్స్ గ్రేస్ బీ అపాన్ యూ. సో ఐసా ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చదువుకుంటున్నాం, 3 వారాలు ఏదో చదువుకున్నాం. కంటిన్యూస్గా యేసు రాకడ సూచనల గురించి మాట్లాడాము. దాని తర్వాత సాతాను ఎలాగా పడిపోయాడు, దాని తర్వాత ఏమేమి చేశాడు దాని గురించి నేర్చుకున్నాం. దాని తర్వాత లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాం, దేవుడు ఎలాగ మళ్ళీ నిలబెట్టాడు సత్యాన్ని, ఆయన ఆఖరి సంఘం ఎలాగ లేచింది అన్నవన్నీ చదివాం. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చదువుపోతున్నామంటే యేసు రాకడ రానే ఉన్నది. మన తరంలో యేసుక్రీస్తు రానే ఉన్నాడు. ఎలాగ సిద్ధపడాలి, బైబిల్ ప్రకారంగా దేవుడు ఏం చెప్పాడు మనకి, ఎలాగ సిద్ధపడాలని దాని గురించి మాట్లాడబోతున్నాం. దానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. Heavenly Father, we want to thank you and praise you for your grace and mercy. Thank you for the breath of life. Thank you for another Sabbath where we can still freely worship you. I pray, O Lord, you would close all my thoughts, forgive, cleanse, make me whole. Purge me with hyssop, that you would speak to me and through me. As I am still speaking this language that I am unknown to me in full context of all biblical passages, I pray, O Lord, your Holy Spirit will take charge and give utterance, so that the words would transcend and edify me and all of us under your hearing. Take charge of our devices, keep Satan and his angels out of this, and I pray that your Holy Spirit will give us understanding and your holy angels too will lead and guide. In Jesus' name I pray. Amen. So, మీరు ఇప్పుడు స్క్రిప్చర్ రీడింగ్ చదివారు. స్క్రిప్చర్ రీడింగ్లో మనకి సీరియస్ వార్నింగ్ యేసుక్రీస్తు ఇచ్చాడు. సూచనలు ఇచ్చినప్పుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. మనం ఏం చేయాలి, వాచ్ అండ్ ప్రే. అంటే మనం వాచ్ చేసుకుంటా ఏం వాచ్ చేయాలి, బైబిల్ ప్రాఫెసీ, బైబిల్లో ఏం రాశాడు, సూచనలు ఏమి రాశారు, ఇంకా ప్రవచన ఏముంది, అవన్నీ చదువుకోవాలి. మనం ముందుగా చెప్పాను, మనం రెవల్యూషన్లో ఉన్నాం ప్రస్తుతం. రెవల్యూషన్ అంటే పుస్తకం అంతా బిగినింగ్లో కాదు, మనం రెవల్యూషన్ 12, 13, 14లో ఉన్నాం. ఆ టైం పీరియడ్లో ఉన్నాం, హిస్టరీలో అండ్ బైబిల్ ప్రాఫెసీ ప్రకారం అండ్ బైబిల్ ప్రకారంగా. సో మనకి జరగబోయే ఇంకా 15, 16, 17, 18 అంటే 15, 16, 17, 18, 19, 20, 21, 22 ఆ చాప్టర్లు జరగబోతున్నాయి. ప్రస్తుతం 12, 13, 14. సో మనం 14లో ఎక్కువ ఎంఫసిస్ చూస్తాం ఈరోజు. ఎందుకంటే అది దేవుడు మనకు చెప్తున్నాడు ఏమై ఉండాలి, ఎవరైతే ఉంటారు, ఎవరు నిలబడతారు, ఎవరు పడిపోతారు, అవన్నీ రాసున్నాయి అక్కడ. ఇది యాక్చువల్గా దేవుని యొక్క ఆఖరి ప్రేమ కథ, దేవుని యొక్క ఆఖరి ప్రేమ కథ. అది నేను దాన్ని అలా పిలుస్తున్నాను, ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. సో ప్రేమ కథ రాస్తున్నాడు ఆఖరి జనాంగంకి. మీరు దీన్ని బట్టి పాటించండి. ఇది పాటించకపోతే ఈ తరంలో నాతో మీరు రావటానికి వీలుండదు. అది నా మాటలో చెప్తున్నాను, మనం చదువుదాం ఇప్పుడు వాక్యం. సో అందుకని మనకి ఇంపార్టెంట్గా మనం ఇది అర్థం చేసుకోవాలి. సో మనం ఎవరన్నా చదివే వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి, ఒకళ్ళు వాలంటీర్ చేయండి. అందరూ చదివితే మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది. ఎవరైనా ఒకళ్ళు వాలంటీర్ చేయండి చదవటానికి. రెవల్యూషన్ 14 ఒకటో వచనం నుంచి 5 వరకు చదవండి. మీరు చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లెక్కింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుముల ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణులు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొని జాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యమును ఎరుగని వారున ఇండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు.
థ్యాంక్స్ అండి. విన్నారు కదా, క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ ఉండాలండి. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు బ్రతికున్న తరం మనం బ్రతికున్న జనుల్లో ఈ క్వాలిటీస్ లేకపోతే బ్రతికున్న వాళ్ళు వెళ్ళరండి యేసుక్రీస్తు వచ్చినప్పుడు. ఇది మనం మనసులో పెట్టుకోవాలి. ఇది దేవుడు రాస్తున్న ప్రేమ కథ మనకి. ఆ కథని ఇంకా చదవబోతున్నాం. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి, చదవాలి, అర్థం చేసుకోవాలి. దానికి ముందు మన పరిస్థితి ఏంటి మనకు తెలుసుకోవాలండి. మన పరిస్థితి మనం తెలుసుకోవడం కాదు, మన ఆలోచన బట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, మన పరిస్థితి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవటానికి రెవల్యూషన్ 3వ అధ్యాయం తీసి 14 నుంచి చదవాలండి. 14 వచ్చిన ఇడిచిపెట్టండి. 15 నుంచి చదవండి, 15 నుంచి చదవండి. 14 అడ్రస్ లయోడీషియా సంఘానికి, 15 నుంచి. ఓకే, పద్మ గారు చదవండి. పద్మ గారు చదువుతారు, ఒకళ్ళే చదువుతారండి ప్లీజ్. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. చదవండి 21 దాకా. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, గుడ్డివాడును, దిగంబరుడున్నా ఇన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకొనిచున్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచు నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుట్టుము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగుటకు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిలువబడి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఇన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండబెట్టదను. చూసారండి, చెప్తున్న మాట చెవగలవాడు. చూసారండి, ఇది కొంచెం మైక్లు మ్యూట్ చేసుకోండి, కొంతమంది మైక్లు ఆన్ అయి ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏం రాస్తుందండి, దేవుడు మన గురించి చెప్తున్నాడు మన స్థితి ఏంటని. మనం వేడిగా లేము, చల్లగా లేము. ఈ క్రైస్తవుల గురించి చెప్తున్నాడండి. ఇది మానవులందరి గురించి కాదు, యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళ గురించి చెప్తున్నాడు ఈ దేవుడు ఇక్కడ. ఈ ఆఖరి జనం ఇది. మీరు ఈ రెవల్యూషన్ చదివితే 7 సంఘాల గురించి ఉంది. ఇది ఆఖరి 7వ సంఘం. 7వ సంఘం టైం పీరియడ్ ప్రకారంగా 7వ సంఘం. ఇది మనం జీవించిన టైంలో ఇది. సో మన గురించి చెప్తున్నాడండి, క్రైస్తవులు, ఈ తరంలో జీవించే క్రైస్తవుల గురించి చెప్తున్నాడు దేవుడు. మీరు వేడిగా లేరు. వేడిగా అంటే ఏంటి? వేడిగా అంటే దేవుడిని నమ్ముకొని, దేవుడిని మనసులో పెట్టుకొని, దేవుడు యేసుక్రీస్తు ఏమి చేశాడో లోకం మీద అయ్యే చేస్తూ ఉండాలి. అంటే ఆయనకిలాగా జీవించాలి, అంటే సాక్షిగా జీవించాలి. మనం ఫస్ట్ సారి మాట్లాడినప్పుడు మత్తయి సువార్త 24:14 చదివాము. ఈ వాక్యం మొత్తం లోకమంతా వెళ్తుందండి. ఎలాగెళ్తుందండి? సాక్ష్యంగా. అంటే ప్రజలు చూడాలి యేసుక్రీస్తు ఎలాగైతే జీవించాడో లోకం మీద మనం అలా జీవించాలి. అప్పుడే మనం సాక్ష్యంగా ఉంటున్నాం. ఎందుకంటే మనం చేసే చేట్లు కానీ మనం మాట్లాడే మాటలు ఏదన్నా సరే, ఎవరన్నా సరే చూసినప్పుడు ఎవరిది, ఎందుకు అలాగున్నారు అని అడగాలి. మనం యేసుక్రీస్తు సాక్ష్యం గురించి బోధించాలి. అలాగ జరగాలండి వాక్యం. ఊరికినే మనం ఏదో మీటింగ్లు పెట్టేసి, ఎఫర్ట్ మీటింగ్లు, శామ్యానాలు పెట్టేసి ప్రసంగాలు చేస్తే సరిపోదండి. అది చేయొద్దని నేను చెప్పట్లేదు నేను. అది సరిపోదు. అది చేయటానికి ప్రజలు ముందు చూడాలి. ఒక చిన్న సాక్ష్యం ఇస్తామండి. నేను నూజివీడు గిఫ్ట్ మెమోరియల్ హాస్పిటల్లో పుట్టి పెరిగా. మా పేరెంట్స్ అక్కడ పనిచేశారండి. జీవితం అంతా అక్కడే పనిచేశారు, అక్కడే రిటైర్ అయ్యారు, అక్కడే చనిపోయారు కూడా.
బయట విలేజెస్కి వెళ్ళేవాళ్ళం అండి. మేము చిన్నప్పుడు మా ఫాదర్లతో వెళ్ళేవాళ్ళం ఎవాంజలిస్టిక్ మీటింగ్లకి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ విలేజెస్లో అందరూ వచ్చి అమెరికన్ హాస్పిటల్లో వచ్చారు, అమెరికన్ హాస్పిటల్లో వచ్చారు, రండి 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 అని అందరు పిలిచి వచ్చేవారు. ఎందుకు వచ్చేవారు? అమెరికన్ హాస్పిటల్లో మంచి వాళ్ళు ఉన్నారు, మనకి సాయం చేస్తారు, మనకి సేవ చేశారు, అంత పేరు, సాక్ష్యం కావాలండి. యేసుక్రీస్తు జీవితంలో ఉండాలి. మనం చేసే మాటలు, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం, అన్నీ తేడాగా ఉండాలి. లోకం చేసినట్టుగా ఉంటే కుదరదండి. సో ఇప్పుడు మీరు చూస్తే మనం చదివాం, రెవల్యూషన్ 14:1-5 వరకు చదివాం. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో పాటు బ్రతికి వెళ్ళిన వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళు ఎలాగుంటారు అన్నీ అక్కడ రాసున్నాయండి డీటెయిల్గా. అవి మనలో లేకపోతే మనం వెళ్ళాం. ఓకే, అవి ఎలాగొస్తాయి అన్నవి మనం చదువుదాం, బైబిల్లోనే చదువుదాం. నేను ఒక మాట చెప్పను, మీరు చదువుదాం, విందాం. సో ఇప్పుడు మన సిచ్యువేషన్ మనం ముందు అర్థం చేసుకోవాలి. మనం అర్థమైతే అప్పుడు మనం దేవుణ్ణి మన మనసులో పెట్టుకుంటామండి. ఎప్పుడు? ప్రార్థన చేసుకున్నప్పుడు వారానికి ఒకసారి కాదండి, లేకపోతే పొద్దున్న చేసుకున్నప్పుడు, రాత్రిపాటు చేసుకున్నప్పుడు కాదండి. మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ, షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ, ఆటకి వెళ్ళినప్పుడు కానీ, ఏమి చేసినప్పుడు కానీ యేసుక్రీస్తు మనసులో ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మనసులో లేకపోతే ఎవరు వస్తారో తెలుసా అండి? సాతాను వస్తాడు. మూడో ఆప్షన్ లేదండి. క్రైస్తవులుగా మనం అర్థం చేసుకోవాలి, మూడో ఆప్షన్ లేదు. యేసుక్రీస్తు మనసులో లేకపోతే సాతాను మనసులోకి వస్తాడు, మనకు తెలకుండా మనల్ని నడిపిస్తాడు తప్పుదారుల్లో. అది పాపంలాగా అనిపించదు. ఇప్పుడు మనం ఆల్సో చదివామండి ఇక్కడ తీర్పు. యేసుక్రీస్తు సింహాసనం మీద బయట కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఇంకా మీరు చదివితే, మనం ఇంకా కొన్ని వచనాలు చదువుదాం, దాంట్లో మీరు చూస్తే తీర్పు జరుగుతుంది. అక్టోబర్ 22, 1844 నుంచి తీర్పు జరుగుతుంది పరలోకంలో. చనిపోయిన వాళ్ళకి ముందు, దాని తర్వాత బ్రతుకున్న వాళ్ళకి. ఎప్పుడైతే యేసుక్రీస్తు తీర్పు అయిపోయిందని నుంచుంటాడో అప్పుడు యేసుక్రీస్తు రావడానికి రెడీ అవుతుంది. అది మన తొందరలో జరగబోతుంది. ఇప్పుడు మన సూచనలో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఎంత తొందరలో జరగబోతున్నాయి అని. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? అది క్వశ్చన్ అండి, సింపుల్ క్వశ్చన్. మనం ఏమి చేయాలి? తీర్పు ఉన్నదని మీకు 1-2 వచనాలు చదివిస్తాను. జేమ్స్ 4:17 చదవండి. జేమ్స్ 4:17 చదవండి. ముందు హోలీ స్పిరిట్ ఏది ఇస్తే మనం అది చదువుదాం. ముందు జేమ్స్ 4:17 చదవండి. పద్మ గారు. 17. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపం కలుగును. ఏం రాస్తుందో చూడండి. మేలు చేయటము ఎరిగి చేయకపోతే పాపం అండి. అది అలాగే చేయని వల్ల పాపం. చూసారండి, పాపం ఎంత ఎంత సింపుల్గా దేవుడు చెప్తున్నాడండి. మనం అందుకనే యేసుక్రీస్తు లోకం మీద ఉన్నప్పుడు ఆ గుడ్ సమారిటన్ పారబుల్ అందరికీ తెలుసు, క్రైస్తవులు అందరికీ తెలుసు. అది సింపుల్గా. ఎందుకంటే మత్తయి 25లో అదే విధంగా తీర్పు తీస్తున్నాడు. అర్థం చేసుకోండి, ఇవన్నీ సింపుల్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ జీవించకపోతే మనకి ఛాన్స్ లేదండి పరలోకం వెళ్ళటానికి. ఏదో నమ్మేసి వెళ్ళిపోతాం అనుకోవద్దు. వన్స్ బార్న్ వన్స్ బ్యాప్టైజ్, బార్న్ అగైన్ అంటారు క్రైస్తవులు లోకంలో. బార్న్ అగైన్ అంటే ఏదో బార్న్ అగైన్, నేను వెళ్ళిపోతున్నాను, యేసుక్రీస్తు పేరు మీద నమ్మేశాను, వెళ్ళిపోతున్నాను సారీ అండి, బైబిల్ ప్రకారం అర్థం చేసుకోవాలి. మోసం అది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే పాపం ఏంటండి? పాపము మనకు ఎలా తెలుస్తుంది ఏది పాపం అనేది? అది కూడా అర్థం చేసుకోవాలి మనం. 1 John 3:4లో సింపుల్గా దేవుడు చెప్తున్నాడు పాపం అంటే ఏంటి. చదవండి పద్మ గారు. పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాక్రమమే పాపము. మీరు విన్నారు కదండి. మళ్ళీ ఇంకోసారి చదవండి అది ప్లీజ్. పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. విన్నారు కదండి. 10 ఆజ్ఞలు సిలువ వేసినబడింది అని చెప్తున్నారు కదా
క్రైస్తత్వంలో చాలామంది ఇది అనుకుంటున్నారు, బోధిస్తున్నారు, పాటిస్తున్నారు, అన్నీ ఏమన్నా సరే మోసం అండి. ఇది ఛాన్సే లేదు. ఈ తరంలో ఆజ్ఞలు పాటించకుండా పరలోకం వెళ్ళటానికి ఛాన్స్ లేదండి. సింపుల్, పీరియడ్. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, టైం లేదు అవన్నీ వచ్చిన చదవాలంటే. మీరే రీసెర్చ్ చేసి చదువుకోండి. 10 ఆజ్ఞలు ఆచరించకపోతే పరలోకం ఈ తరంలో ఉన్నవాళ్ళు వెళ్ళటానికి ఛాన్స్ లేదు. ఫినిష్డ్, సింపుల్. ఇంకా ఏమి చేయాలో మనం నేర్చుకుందాం. బైబిల్లో దేవుడు రాశాడు మనకి ఏమేమి చేయాలి. మనం చేసే ఉన్నాయండి. ఊరికే నమ్మేసి వెళ్ళిపోవటం కుదరదు. అంటే మన ఇష్టం వచ్చింది చేసేసుకొని పరలోకం వెళ్ళి యేసుక్రీస్తు ఉంటాం అనుకుంటున్నా అండి. లేదండి, యేసుక్రీస్తు స్వభావం, యేసుక్రీస్తు సూచనలు, యేసుక్రీస్తు మన జీవితంలో ఉండి ఆయనకిలాగా ఉండటం, ఆయనకిలాగా చేటలు చేయటం, లేకపోతే ఆయనతో ఉండలేం. క్వశ్చనే లేదండి. సాతాను యేసుక్రీస్తు కలిసి ఉండలేరండి. ఎవరో ఒకళ్ళు కానీ ఇంకొకరు కానీ ఉండాలి. సో యేసుక్రీస్తు మనం వెళ్ళాలంటే ఆయన చెప్పింది చేయాలి. ఆయన ఆజ్ఞలు ఏంటంటే ప్రేమ కలిగిన ఆజ్ఞలు. మొదటి 4 ఆజ్ఞలు దేవుడి గురించి ప్రేమ, నెక్స్ట్ 6 ఆజ్ఞలు మానవుల యొక్క ప్రేమ. సింప్లీ లవ్. 10 commandments ఆర్ నథింగ్ బట్ సింప్లీ లవ్. 1 word, LOVE, అంటే ప్రేమ, అంతే. సిలువ మీద వేయబడ్డ ప్రేమే సిలువ మీద వచ్చి దేవుని యొక్క ప్రేమ వల్లనే సిలువ మీద వచ్చి మరణించాడండి. ఆజ్ఞలను సిలువ మీద వేసి యేసుక్రీస్తుని కంప్లీట్గా చంపేశాం మనం. ఆజ్ఞల్ని పూర్తిగా నెరవేర్చడానికి వచ్చాడు. సో ఇంకా మనం ఏమి నేర్చుకోవాలి? ఇంకా ఉన్నాయండి నేర్చుకోవాల్సినవి. ఇంకొక వాక్యం చదవండి. 1 Peter 4:17 అండి. 1 Peter 4:4-17 చదవండి. 1 Peter 4:17 చదవండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దకే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? విన్నారు కదండి. నీతిమంతుడే రక్షింపబడుట చదవండి. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుచును? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన కలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. చూసారండి, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు నీతి నిజాయితీగా జీవించలేకపోతే తక్కిన వాళ్ళు ఏమవుతారండి? ఇది సీరియస్గా అర్థం చేసుకోవాలండి. మనం ఏమి చేయాలి? మనం చేసేది ఉన్నదండి. దేవుని కృపని కన్ఫ్యూజ్ అవ్వకండి. దేవుని కృప అంటే ఏంటని. దేవుని కృప వలనే మనం యేసుక్రీస్తు లాగా ఉండగలం. ఆయన చేసిన చేష్టలు, ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ మనం జీవించగలం. ఆయన కృప లేకపోతే కుదరదు. మన సొంతంగా మనం ఏం చేయలేం. బైబిల్లో క్లియర్గా రాస్తుంది, యూ కెన్ డూ నథింగ్ బై యువర్ ఓన్ స్ట్రెంగ్త్ బట్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. సో ఇక్కడ మనం సీరియస్గా అర్థం చేసుకోవాల్సిన మాటలు ఇవ్వండి. ఎందుకంటే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే మనకి నీ పరిస్థితి మనం చదివాం. రెవల్యూషన్ 3:15-21 వరకు చదివాం. మన పరిస్థితి ఏంటంటే క్రైస్తవుల యొక్క పరిస్థితి ఏంటనేది అక్కడ క్లియర్గా మనం చదివాం, అర్థం చేసుకున్నాం. అది మన పరిస్థితి. ఎందుకంటే మనం జీవించట్లేదండి. దేవుని కృప వల్ల చిన్న సాక్ష్యం కూడా చెప్తాను. మధ్యలో హోలీ స్పిరిట్ మేరకు సాక్ష్యం ఇవ్వమని చెప్పినప్పుడు నేను చెప్తాను. సో ఇప్పుడు దేవుని కృప వలన నేను ఎక్కడికి వెళ్ళినా ఇమ్మీడియట్గా వాళ్ళతోటి జోక్ చేస్తూ ఉంటానండి. మాట్లాడితే జోక్ చేస్తాను. అసలు ఆయన ఎప్పుడు కలిసి ఉండను కూడా. జీవితంలో ఫస్ట్ టైం కలిసినా ఇమ్మీడియట్గా జోక్ చేస్తాను. జోక్ చేయడం మొదలేసి ఏం మాట్లాడినా సరే మధ్యలో జోకులు వేస్తూ ఉంటాను. ఆ మాటలు డిస్కషన్ అయిపోయేసరికి, బిజినెస్ డిస్కషన్ అయినా సరే ఏమైనా సరే, ఈయన ఏదో వేరే రకంగా మనిషిలాగా ఉన్నాడని ఇమ్మీడియట్గా వాళ్ళకి లైకింగ్ వస్తుందండి. ఇమ్మీడియట్గా దాని తర్వాత యేసుక్రీస్తు గురించి చెప్తానండి. ఎవరు కూడా నేను నా దగ్గరగా, నా పక్కన, నా ముందు, ఎక్కడ నా ఇంటికి వచ్చినా సరే యేసుక్రీస్తు గురించి మాట వినకుండా వెళ్ళరండి. జరగదు అసలు అది.
కానీ ముందు వాళ్ళ దీన్ని చూసి ఈ మనిషి వేరేగా ఉన్నాడని చెప్పి, ఇంకో సాక్ష్యం చెప్తాను తొందరగా. హైదరాబాద్లో ఉన్నానండి నేను, మీరందరూ మెజారిటీ హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో నేను వచ్చినప్పుడు ట్రిప్స్ మీద, మిషన్ ట్రిప్స్ మీద వచ్చినప్పుడు, అక్కడ నేను మాట్లాడుతూ ఉండటానికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు విజిట్ చేయడానికి వెళ్తానండి, వీడియోస్ని కానీ లేకపోతే మా రిలేటివ్స్ని కానీ ఎవరినో ఒకరిని. సో విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఊబర్లో వెళ్తానండి. ఒక ఊబర్లో వెళ్తాను, ఒక వీడియో దగ్గరికి వెళ్తున్నానండి. ఒక యంగ్ లేడీ హస్బెండ్ చనిపోయాడు, నాకు ఎవరో కూడా తెలీదు, చెప్పారు. సరే నేను వెళ్ళి విజిట్ చేసి ప్రార్థన చేస్తానని వెళ్ళానండి. 2 పిల్లలు. సో ఆ ఇల్లు ఎక్కడో కూడా తెలీదు. ఆ ఊబర్ డ్రైవర్ 45 మినిట్స్ పైన తోలాడండి. తోలి అక్కడ ఒక డెస్టినేషన్ రీచ్డ్ అని చెప్పింది. ఈ 45 మినిట్స్ నేను ఆయనకి యేసుక్రీస్తు గురించి చెప్తున్నాను, బైబిల్ గురించి జెనిసస్ నుంచి రెవల్యూషన్ వరకు చెప్తున్నానండి. 45 మినిట్స్. ఆయనకి ఇలాంటి మాటలు ఎప్పుడు వినలేదు. ఆయనేమో చాలా ఆశ్చర్యపోయాడు. దాని తర్వాత అక్కడ లేడీకి ఫోన్ చేశానండి, మీ ఇల్లు ఎక్కడని. ఇల్లు ఇంకా 20 మినిట్స్ ఉంది, లెఫ్ట్ తీసుకోండి, రైట్ తీసుకోండి అని చెప్తుంది. ఎందుకంటే ఈ ఊబర్ నెట్వర్క్లో అయిపోయింది డెస్టినేషన్ రీచ్ అని చెప్పి. సో అక్కడికి వెళ్ళటానికి ఇంకో 20 మినిట్స్. ఇంటూ 20 మినిట్స్లో ఆయనకి కాల్స్ వస్తున్నాయండి, ఎందుకంటే డెస్టినేషన్ రీచ్ అయిపోయింది. సో లెక్క ప్రకారంగా ఆయన సిస్టంలో ప్యాసింజర్ని డ్రాప్ చేసినట్టు లెక్క. అంటే ఇప్పుడు ఫ్రీ ఇంకొకరిని పికప్ చేసుకుంటానికి. సో ఆ కాల్స్ వస్తున్నాయండి. వాళ్ళు ఇంకా అసలు కొంతమంది అయితే బూత్ మాటలు తిట్టారండి. అయినా సరే ఆయనేమో పేషెంట్గా నన్ను తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసి అక్కడ ఆ మేడంకి చెప్తున్నాడు, మేడం ఈ మనిషిని, ఇలాంటి మనిషిని ఎప్పుడూ కలవలేదండి. ఈ సార్ గురించి నేను ఇంత బూత్ మాటలు కూడా విన్నాను, ఇలాంటి మనిషి నేను ఎప్పుడు జీవితంలో కలవలేదు, ఈయన చెప్పిన మాటలు నాకు ఎంతో ఇష్టం అని చెప్పాడండి. సాక్ష్యం ఉండాలండి. మన చెప్పే మాటల్లో కానీ మన చేసే చాటల్లో కానీ సాక్ష్యం లేకపోతే మనం క్రైస్తవులు కాదండి. అర్థం చేసుకోవాలండి, ఇది సీరియస్గా మనం ప్రాక్టీస్లో పెట్టాలండి. మనం ఏమైతే నమ్ముతున్నామో మనం ప్రాక్టీస్లో రావాలి, మన జీవితంలో రావాలి. సో ఇప్పుడు మనం ఇంకో సీరియస్గా చూడాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ మన సిచ్యువేషన్ ఆల్రెడీ చదివాం. సో రెవల్యూషన్ 14:6 నుంచి చదవండి, 14, 6 నుంచి 12 వరకు చదవండి. 6 నుంచి 12 వరకు. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారం చేయుడి అని గొప్ప స్వరంతో చెప్పెను. వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహా బబులోను కూలిపోయెను అని చెప్పెను. మరియు వేరొక దూత అనగా 3వ దూత వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమియు కలపబడకుండా దేవుని ఉగ్రతలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బంధింపబడును. వారి బాధా సంబంధమైన పొగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకునే ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారే ఇందురు. దేవుని ఆజ్ఞలను యేసును గుర్చిన విశ్వాసమును గైకొంచిన పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. విన్నారు కదండి, ఈ ముద్ర గురించి మనం చెప్పాం లాస్ట్ టైం, కొంచెం అంటే ఫుల్ డీటెయిల్గా వెళ్ళలేదండి. ఈ మృగం యొక్క ముద్ర ఆదివారం అండి. ఆదివారం ఆచరణం అంటే ఆదివారం పాటించడం, శనివారం సబ్బాత్ దినం కాకుండా ఆదివారం సబ్బాత్గా ఆచరించటం ముద్ర. ఈ ముద్ర నొసట మీద అంటే నమ్మిన వాళ్ళకి, ఎవరైతే ఆదివారమే పాటించాలి, శనివారం లేదు, సిలువ మీద వేసి పెట్టింది, సబ్బాత్ సిలువ మీద వేసేసారు అని కొలెషన్స్ 12
ఆ అధ్యాయం నుంచి చెప్తారండి. సో అక్కడ ఏం రాస్తుందో మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అవన్నీ చదవటానికి ఇప్పుడు టైం లేదు. మనం ఏం చేయాలన్నది మనం చదువుతున్నాం. సో ఇక్కడ క్లియర్గా రాస్తుంది, ఆదివారమున మీరు ఆచరించితే ఆ మృగం యొక్క ముద్ర మీకు వస్తుందండి. మళ్ళీ శనివారం సబ్బాత్ దినముగా ఆచరించే వాళ్ళు శనివారంని ఆ టైం వచ్చినప్పుడు శనివారంని సరిగ్గా దేవుడు చెప్పిన ప్రకారంగా ఆచరించకపోతే వాళ్ళకి ముద్ర చేతి మీద వస్తుందండి. మీరు చదవచ్చేది రెవల్యూషన్ 13వ అధ్యాయం చదివితే ఈ ఫుల్గా డీటెయిల్స్ రాసండి, 15 నుంచి 16, 17 వరకు. కుడి చేత అంటే పని కింద లెక్క. మీరు బైబిల్లో చదివితే అర్థమవుద్ది. బైబిల్లో కుడి చేయి అంటే పని చేయటం. అంటే మీరు శనివారం రోజు సబ్బాత్ దినం రోజు పని చేస్తే ఆ తీర్పులో ఈ మృగం యొక్క ముద్ర దొరికినట్టు అర్థం. యేసుక్రీస్తు తీర్పులో తేడాగా తీస్తాడండి. ఆయనతో వెళ్ళటానికి తీర్పు రాదండి. ఆయనతో వెళ్ళటానికి తీర్పు రాదు. మనం కొంచెం ఈ కండిషన్స్ అర్థం చేసుకోవాలి. ఏమేం చేయాలి ఇంకా మనం టచ్ చేసి ముగించే టైంలో. ఇప్పుడు ఇక్కడ చూస్తే సీరియస్గా ఆదివారం ఈ తరంలో ఈ జనాంగం ఆదివారం ఆచరిస్తే యేసుక్రీస్తు పేరు నమ్ముకోవచ్చు, పాటలు పాడచ్చు, ప్రసంగాలు వినొచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ చెప్పే వాక్యాలు పాటించకపోతే యేసుక్రీస్తు వెళ్ళటానికి ఛాన్స్ లేదండి. ఎన్నిసార్లు మాట్లాడినా ఇది డెఫినెట్గా టచ్ చేస్తాను, ఎందుకంటే పరిశుద్ధాత్మ చెప్పమంటుంది, చెప్తాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచనాలు చదవండి. 14 రెవల్యూషన్ 14, 13 నుంచి 15 వరకు చదవండి. 13 నుంచి 15. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వాని వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనపడెను. మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడైందెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడైన వానితో చెప్పెను. ఓకే, థ్యాంక్స్ అండి. ఇదేంటండి? యేసుక్రీస్తు రెండో రాకడ. ఇప్పుడు మనం చదివిందంతా లాస్ట్లో 13 నుంచి 15 వరకు యేసుక్రీస్తు రెండో రాకడ గురించి. అంటే ఈ యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఎవరైతే బ్రతికి వెళుతారో వాళ్ళ గురించి మనం స్టార్టింగ్లో చదివాండి. 14, 1 నుంచి 5 వరకు చదివాం. సో ఆ బ్రతికున్న వాళ్ళు ఏమి పాటించాలి, ఏమి జాగ్రత్తగా ఉండాలి అన్నది 6 నుంచి 12 వరకు చదివాం. ఆ కన్క్లూషన్లో 12వ అధ్యాయంలో మనం ఏం చదివామండి? 10 ఆజ్ఞలు ఆదరించాలండి. 10 ఆజ్ఞలు ఎవరైతే ఆచరిస్తారో, యేసుక్రీస్తు యందు జీవిస్తారో వాళ్ళే వెళతారండి. ఇంకొక వచనం చదవండి దీన్ని కన్క్లూడ్ చేయడానికి. రెవల్యూషన్ 22, 22, 14 చదవండి. రెవల్యూషన్ 22, 14 చదవండి. జీవవృక్షం యొక్క హక్కు గలవారే గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుపుకొని వారు ధన్యులు. ఇంపార్టెంట్ టెక్స్ట్లో వస్త్రములను రాశారు, కానీ ఇంగ్లీష్లో కమాండ్మెంట్స్ అని రాస్తుందండి. బ్లెస్డ్ ఆర్ దే దట్ డూ హిస్ కమాండ్మెంట్స్ దట్ దే మే హ్యావ్ రైట్ టు ద ట్రీ ఆఫ్ లైఫ్ అండ్ ఎంటర్ ఇన్ టు ద సిటీ. అది యాక్చువల్గా వర్స్ అండి ఇంగ్లీష్లో. అంటే ఆజ్ఞలు పాటించడం కాదండి. యేసుక్రీస్తు అందుకని భూమి మీద ఉన్నప్పుడు ఆజ్ఞలు పాటించడం చేస్తున్నారండి. జ్యూస్ ఆ చిల్డ్రన్ ఇజ్రాయెల్ జనాంగం అంతా ఆజ్ఞలు పాటిస్తున్నారండి. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మన రైచియస్నెస్ వాళ్ళకన్నా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే వాళ్ళు స్పిరిట్లో పాటించట్లేదండి. స్పిరిట్ అంటే మనం జీవించాలి, జీవితంలో కనపడాలి. ఊరికనే రూల్స్ లాగా కాదండి, అది మన వే ఆఫ్ లైఫ్. మన జీవితం తీరంగా ఉండాలి. అప్పుడే
పరలోకం ఈ తరం వరకు, మనం ఈ తరం గురించి మాట్లాడుతున్నాం. ఈ తరానికి, జీవించే వాళ్ళకి, జీవిస్తా యేసుక్రీస్తుతో వెళ్ళటానికి వాళ్ళకి వేరే అండి. వాళ్ళకి వేరే. మరణించిన వాళ్ళు మెరుగు. వాళ్ళు సింపుల్గా క్షమాపణ కోరుకొని, పశ్చాత్తాపం పొంది క్షమాపణ కోరుకుంటే యేసుక్రీస్తు నామమున పరలోకం యేసుక్రీస్తు వచ్చినప్పుడు లేవబడతారు, ఆయనతో వెళ్తారండి. బ్రతికున్న వాళ్ళు కంప్లీట్గా తేడా అండి. 10 ఆజ్ఞలు పాటించి జీవించి యేసుక్రీస్తులా జీవించకపోతే ఛాన్స్ లేదండి. ఆదివారం రోజు సబ్బాత్ దినంగా ఆచరిస్తే ఛాన్స్ లేదండి. మనం ఇంకేం చేయాలండి? ఇంకేం చేయాలి మనం చూద్దాం కొంచెం క్విక్గా. సో ఇప్పుడు మీరు చూస్తే, ఇప్పుడు రెవల్యూషన్ 3 అధ్యాయంలో చదివాం. మన ప్రాబ్లం ఏంటండి? నేను మెడికల్లో చేశాను, దేవుడి కృప వలన ఎర్లీ రిటైర్మెంట్ తీసుకున్నాను సేవ చేయడానికి. నేను చాలా బిజీగా ఉన్నానండి, చాలాసార్లు మాట్లాడాలి. ఎస్పెషలీ ఫ్రైడే వచ్చి సాటర్డే సబ్బాత్ దినం వచ్చిందంటే నేను 4-5 సార్లు మాట్లాడాలండి. ఫ్రైడే సన్సెట్ నుంచి సాటర్డే సన్సెట్ వరకు 4-5 టైమ్స్ నేను ప్రసంగాలు చేయాలి. లోకం అంతా, ఆఫ్రికా ఏంటి, ఇండియా ఏంటి, అమెరికా ఏంటి, ఎక్కడన్నా సరే దేవుని కృప వలన ఇది చేయగలుగుతున్నాం. ఇప్పుడు మనం ఇది చదివాం కదండి. ఇప్పుడు రెవల్యూషన్ 3:15-21లో చదివాం. మన పరిస్థితి ఏంటని చదివాం. సో మెడికల్ టర్మ్లో అది డయాగ్నోసిస్, ఇంగ్లీష్లో డయాగ్నోసిస్ అంటాం. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు ఫలాంది ఉందని చెప్తారు. డయాగ్నోసిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీబీ అనొచ్చు, లేకపోతే ఆర్థరైటిస్ అనొచ్చు, లేకపోతే తెలుగులో మాటలు రావట్లేదు కానీ. సో ఎనీవే మీకు అర్థమైంది డయాగ్నోసిస్ అంటే ఏంటని. సో డయాగ్నోసిస్ ఇది దేవుడు మన గురించి చెప్పే డయాగ్నోసిస్. ఈ డయాగ్నోసిస్ చెప్పడానికి మేము డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు నాకు ఇలాగుందండి, ఇక్కడ నొప్పి అండి, లేకపోతే నాకు వాంతి వచ్చినట్టు ఉందండి, లేకపోతే ఏదో ఒకటి చెప్తాం. నాకు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఏం చేయాలంటే అప్పుడు డయాగ్నోసిస్ డాక్టర్ చెప్తారు. సో మన సిమ్టమ్స్ ఏంటండి? దాన్ని సిమ్టమ్స్ అంటారు, లేకపోతే సైన్స్ అంటారు. సిమ్టమ్స్ మెడికల్ టర్మ్లో మన సిమ్టమ్స్ ఏంటండి? 2 తిమోతి 3 యేసుక్రీస్తు దేవుడు మనకు చెప్తున్నాడు మన సిమ్టమ్స్ ఏంటని. మనకి ఇది అర్థం చేసుకోవాలండి. సిమ్టమ్స్ ఓపెన్ చేయండి. 2 తిమోతి 3:1-5 వరకు చదవండి. పద్మ గారు చదవండి ప్లీజ్. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనము. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకంలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులకు కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారై ఉండియు వాని శక్తిని ఆశ్రయించు వారిన ఇందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉంటుము. ఇప్పుడు 5వ వచనంలో చదివారు. ముందు 4 వచనాలు చాలా గంభీరమైన డిస్క్రిప్షన్ అండి. మీరు విన్నారు కదా, మీరు చదివి ఉంటారు చాలాసార్లు. ఇది 4 వచనాలు ముందు ఉట్టిగా 4 వచనాలే చదివితే లోకంలో ఉన్నవాళ్ళు అనుకుంటాం. కానీ 5వ వచనం చెప్తుందండి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడని. క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడండి ఇక్కడ. ఈ మొదటి 4 వచనాలు క్రైస్తవుల యొక్క వాళ్ళ జీవితంలో ఏమి చేస్తున్నారు, ఏమి జరుగుతున్నారు, ఎలాగున్నారు వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నాడండి ఇక్కడ. 5వ వచనంలో ఐడెంటిఫై చేస్తున్నారు ఎవరి గురించి చెప్తున్నాడని. క్రైస్తవుల గురించి చెప్తున్నాడండి. బయట యేసుక్రీస్తు మీద నమ్మకం లేనోళ్ళ గురించి చెప్పట్లా. అర్థం చేసుకోండి. ఇక్కడ ఇది సూచనలు అండి, ఇది మన సిమ్టమ్స్ అండి. క్రైస్తవులకు సిమ్టమ్స్ ఇవి. ఎందుకంటే మనం సంఘానికి వచ్చినప్పుడు లేకపోతే ప్రార్థనకు వచ్చినప్పుడు అన్ని బయట పెట్టేసి చక్కగా మంచి అపియరెన్స్ వస్తామండి. అందరితో స్నేహంగా ఉండి మాట్లాడి అన్నీ చేస్తామండి, పాటలు పాడతాము, అంత హోలీగా అపియరెన్స్ వస్తుందండి. ఇక్కడ 5వ వచనంలో చదివాం. అపియరెన్స్, దిఖావట్ హిందీలో అంటారు. అంటే చూపించడం వరకే, ప్రజలు ఎలాగా నన్ను చూసి ఏమనుకుంటారని దాని గురించి అంతవరకే. అందుకనే దేవుడు చెప్తున్నాడు ఈ సూచనలు ఉన్నాయి మీకు, అందుకనే మీకు ఆ జబ్బు ఉన్నది అని డయాగ్నోసిస్ ఇచ్చాడు. రెవల్యూషన్ 3లో చదివాం. అందుకని మనం చల్లగా లేము, వేడిగా లేము. అందుకని దేవుడు అంటున్నాడు నేను ఉమ్మేస్తాను.
నోట్లో నుంచి. అది మన సిచ్యువేషన్. మనం ఏం చేయాలండి? మనం ఏం చేయాలో దేవుడు మనల్ని సింపుల్గా చెప్పేసి నువ్వు ఇలాగున్నావు, నువ్వు అలాగున్నావు అని చెప్పేసి ఇడిచిపెట్టలేదండి. ఏమి చేస్తే నువ్వు నాతో ఉండగలవు, నేను వచ్చినప్పుడు నాతో వెళ్ళటానికి నీకేమి చేయాలి అన్నది ఇచ్చాడండి. మెడికల్ టర్మ్స్లో ప్రిస్క్రిప్షన్. మీరందరూ చాలామంది మీరు జీవితంలో ప్రిస్క్రిప్షన్లు తీసుకుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, నాకు ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని అన్ని ప్రాబ్లమ్స్ చెప్తే ఆయన నీకు ఈ ప్రాబ్లం అని నువ్వు చెప్పే దాన్ని బట్టి ఇది నీ డయాగ్నోసిస్ అని చెప్తాడు. దాని తర్వాత 2 మాత్రలు రాసిస్తాడండి, లేకపోతే ఏదో ఇంజక్షన్లు ఏదో ఒకటి వాట్ ఎవర్ ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు. ఇది తీసుకొని మీరు బాగుపడతాడని ఇస్తాడు. దేవుడు ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడండి. 4000 సంవత్సరాల ముందే ఇచ్చాడు. 2000 సంవత్సరాల తర్వాత ఇంకా వేరే ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. మనం 2000 సంవత్సరాల తర్వాత ప్రిస్క్రిప్షన్ చదువుదాం. 2000 సంవత్సరాల కింద రాసిన ప్రిస్క్రిప్షన్ మనం చదువుదామండి. దీనికి మీరు ఓపెన్ చేయండి. 2 పీటర్ 1వ అధ్యాయం 3 నుంచి చదవండి. 5 వరకు, తన మహిమను బట్టి 3, 4. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనం పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటికి మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చియు మన ప్రభు అయిన యేసుని గూర్చియునట్లైన అనుభవ జ్ఞానము వలన మీరు కృపయు సమాధానమును విస్తరించును గాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించిన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైన నిష్ఫలైన కాకుండా చేయును. ఓకే, అక్కడ ఆపండి ఒకసారి. ఇవి ఎవరికి ఆపండి ఒకసారి, ఒక నిమిషం. చూసారండి, ఈ మెట్లు ఎక్కాలి పరలోకం వెళ్ళాలంటే. ఈ తరంలో ఉన్న బ్రతికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళటానికి మనం ఈ మెట్లు ఎక్కాలి. ఈ మెట్లు ఎక్కకపోతే మనం వెళ్ళమండి ఆయన ఇచ్చినప్పుడు. అది మనం గుర్తుపెట్టుకోవాలండి. అది సింపుల్గా మనం అర్థం చేసుకోవాలి. ఈ మెట్లు ఎక్కాలి. దేవుడు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఇది. మనకున్న సిమ్టమ్స్ బట్టి దేవుడు డయాగ్నోసిస్ ఇచ్చాడు. ప్రిస్క్రిప్షన్ ఇదండి. ఈ ప్రిస్క్రిప్షన్ ఫుల్గా తీసుకోకపోతే, పాటించకపోతే మనకు ఛాన్స్ లేదు. ఇక్కడ 7 మెట్లు అండి. 7 అంటే పర్ఫెక్ట్. మీరు రెవల్యూషన్లో అన్నీ 7 చూస్తారండి. 7 సంఘాలు, 7 ఇంగ్లీష్లో అంతా ఫ్లూయెంట్గా వస్తాయి. 7 చర్చెస్ అండి, 7 ట్రంపెట్స్ అండి, 7 సీల్స్ అండి, అన్ని 7 మొత్తం అంత పర్ఫెక్ట్ నంబర్. 7 days a week, అంతే 7th day సాబత్, అన్ని 7. సో ఇక్కడ 7 మెట్లు ఉన్నాయండి. ఈ 7 మెట్లు ఎక్కాలి. జంప్ చేయటం లేదండి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉండరండి పరలోకంలో. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉండరు. జంప్ చేయటానికి వెళ్ళదండి. గోడ దూకేసి వెళ్దాం అనుకోవచ్చు, పరలోకం కుదరదండి. గేట్లోంచి ఎంటర్ అవ్వాలండి. ఆ గేట్లోంచి ఎంటర్ అవ్వడానికి గేట్ దగ్గర కాపలు ఉన్నారండి. కాపలు ఉన్నారు. వెళ్ళటానికి పర్మిట్ ఉండాలండి. పర్మిట్ లేకపోతే ఎంట్రీ లేదండి. ఆ పర్మిట్ ఆజ్ఞలండి. చదవండి ఇంకొక నెక్స్ట్ 11 verse 11 వచ్చిన వరకు చదవండి. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపుకు ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొచ్చిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. విన్నారండి?
యేసుక్రీస్తుతో మనం రెండోసారి ఆయన వచ్చినప్పుడు మనం వెళ్ళాలంటే, ఎందుకంటే మనం బ్రతికి వెళ్ళటానికి మనం ప్రివిలేజ్ అండి. ఈ తరంలో ఉన్నవాళ్ళు బ్రతికి చావు చూడకుండా యేసుక్రీస్తుతో వెళ్ళటానికి మనకి దేవుడు ఇచ్చిన మంచి కృప. ఈ కృపలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చేయగలిగిన విశేషాలు ఉన్నాయండి, మనం చేయవలసిన విశేషాలు ఉన్నాయండి. యేసుక్రీస్తు కృప వల్లనే చేయగలం అవన్నీ, లేకపోతే మనం సొంతగా మనం ఏం చేయలేం. సో ఇవన్నీ ఉంటేనే మనం యేసుక్రీస్తుతో పరలోకం వెళ్ళగలమండి, లేకపోతే వెళ్ళలేమండి. సింపుల్. మన చదువుతున్న దేవుని యొక్క వాక్యం నేను ఇవన్నీ వీటి గురించి చెప్పగలను, కానీ నేను చదవాలని నాకు హోలీ స్పిరిట్ ఇంప్రెషన్ ఇచ్చింది. వాక్యంలో చదివి వినిపించండి, అప్పుడు నా మాటలు కాదయ్యి దేవుని మాటలు. సింపుల్. అండ్ ఇంకొక లాస్ట్ వర్స్ చదవండి, దాంట్లో 12వ అధ్యాయం 12th వర్స్ 12. కాబట్టి మీరు ఈ సంగతిని తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా ఉన్నాను. ఆ పని నేను చేస్తున్నానండి. అదే పని ప్రతి క్రైస్తవుడు ఫస్ట్ ఆచరించి చేయాలండి. ఇది ఈ తరానికి సత్యం, మనం జీవించే తరానికి ఇది సత్యం. ఎందుకంటే మనం మళ్ళీ చెప్తానండి, మనం పరలోకం మరణం చూడకుండా వెళ్ళటానికి మనకి ఇచ్చిన దేవుడి ప్రివిలేజ్ అండి ఇది. సో ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది సీరియస్గా ఏంటంటే, ఈ సబ్బాతు ఆదివారం ఇంకా గంభీరంగా వస్తుందండి మన మీద, ప్రజల మీద, మొత్తం లోకంలో ఉన్న ప్రతి మానవుడి మీద వస్తుందండి. క్రైస్తవులు కాదండి ఇది. ఈ వాక్యము మనం చదివేది క్రైస్తవులకే కాదు, ఎందుకంటే బైబిల్ క్రైస్తవులకి రాసిన బైబిల్ కాదండి. క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, బుద్ధిస్టులు దేవుడు సృష్టించలేదండి. దేవుడు సృష్టించింది మానవుని, ఆదాము అవ్వ, అంతే. ఈ సాతాను తెచ్చినాయి అని అండి ఇవన్నీ బైబిల్ కాదు తెచ్చింది. ఈ రిలీజన్స్, మతాలు, భేదాలు ఇవన్నీ సాతాను తెచ్చాడండి. పాపం వలన ఇవన్నీ వచ్చినాయండి. దేవుడు మానవుని సృష్టించాడు, మానవుడితో ఎల్లకాలం జీవించడాన్ని సృష్టించాడు. పాపం వలన మనం ఈ స్థితిలో ఉన్నాం. కానీ అందరికీ మొత్తం మనం ఇప్పుడు చదివాము, రెవల్యూషన్ 14:6-7 చదివాము. ప్రతి భాష, ప్రతి దేశం, ప్రతి ట్రైబ్, మొత్తం లోకం అందరికీ రాశాడండి ఈ వాక్యం. త్వరలో ఎప్పుడు వస్తుందో రాసలేదు. మత్తయి 24లో చదివాం. మనకి త్వరలో ఏం రాబోతుందంటే, సాతాను ఈ రెవల్యూషన్ 13 వచనాలు బట్టి ఇంకొకసారి చదువుదామండి. రెవల్యూషన్ 13:2 చదవండి ఒకసారి. రెవల్యూషన్ 13:2. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగు వంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. చూసారండి, ఇక్కడ ఏమి రాస్తుందంటే, డానియేలు 2వ అధ్యాయంలో నెబుకద్నెజరుకు వచ్చిన కళ, దాన్ని డానియేలు డిస్క్రైబ్ చేశాడండి, రాజ్యాలని. ఆ రాజ్యాలన్నీ తర్వాత ఎవరైతే వస్తారో దాని గురించి మాట్లాడుతుందండి. దాని ప్రకారంగా మనం చూస్తే డానియేలు 2, 7, 8, 9 ఈ అధ్యాయాల్లో చదివితే ఒక చిన్న కొమ్ము, హార్న్, లిటిల్ హార్న్ వస్తుందండి. ఆ హార్న్ పేపల్ రోమ్ పవర్, పోపు యొక్క అధికారి, వాళ్ళ గురించి రాస్తుందండి ఇక్కడ. సో ఈ పోపులకు అధికారం ఎవరిచ్చారండి? చదివారు ఇక్కడ 13:2 వచనంలో ఎవరిచ్చారు? సాతాను. ఘటసర్పం ఎవరండి? సాతాను. ఘటసర్పం ఇచ్చిన అధికారం ఎవరికి? రోము. పోపుల రోమ్కి అధికారం ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు? అధికారము, బలము, దాని తర్వాత ఆయన సింహాసము, సాతానకు సింహాసం ఇచ్చాడండి.
నువ్వు లోకం అందరినీ పరిపాలన చేయమని అని చేస్తానే ఉన్నారండి. మనం టచ్ చేసాం 1260 సంవత్సరాలు, 537 సంవత్సరం నుంచి 1798 సంవత్సరం వరకు, 1798 సంవత్సరం వరకు 1260 సంవత్సరాలు తొక్కు వేసి పడేశారండి లోకాన్ని. మళ్ళీ చేయబోతున్నారండి ఇంకా ఘోరంగా. అంతే రాస్తుందండి ఇక్కడ 13వ అధ్యాయంలో రెవల్యూషన్లో అదే చేయబోతుందండి. మళ్ళీ ఘోరంగా చేయబోతున్నారండి మొత్తం లోకం అంతా. ఎలా చేయబోతారండి? ఎలా స్టార్ట్ అవుద్దండి? ఆదివారం అందరినీ, లోకంలో ఉన్న వాళ్ళందరినీ ఆదివారం పాటించాలి, ఆచరించాలి. సబ్బాత్ దినం కానీ చట్టం వస్తుందండి. ఊరికని రిక్వెస్ట్ కాదండి, ఇన్విటేషన్ కాదండి, చట్టం వస్తుందండి. మీరు చదవండి రెవల్యూషన్ 13, 15, 16, 17 చదవండి. పద్మగారు చదవండి. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయమని వారిని హతం చేయనట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరినూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారం లేకుండానట్లును అది వారిని బలవంతం చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనిషిని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం కలదు. చదివారు కదండి. ఇప్పుడు దేవుని కృప వలన ఇంగ్లీష్లో 2 పుస్తకాలు రాశానండి. ఒక పుస్తకంలో హ్యాండ్ బుక్ ఆఫ్ ఎవాంజలిజం అని టైటిల్ అండి. ఆ బుక్కి హ్యాండ్ బుక్ ఆఫ్ ఎవాంజలిజం. ఆ బుక్లో ఒక చాప్టర్లో ఈ పేపల్ రోమ్ గురించి రాసినప్పుడు, ఈ రోగం గురించి రెవల్యూషన్ 13 గురించి రాసినప్పుడు ఈ ఐడెంటిఫైయింగ్ మార్క్స్ అండి. బైబిల్లో 81 సూచనలు ఉన్నాయండి ఇది పోప్ అని చెప్పటానికి. రెవల్యూషన్ 13లో మనం చదువుతున్నాం 1 నుంచి 10 వరకు వచనంలో పోప్ గురించి మాట్లాడుతుందండి. పోప్ అంటే ఆ మనిషి గురించి కాదు, ఆ ఆఫీస్, ఎవరైతే ఆ ఆఫీస్లో ఉంటారో వాళ్ళు చేయాల్సిన పనుల గురించి, సిస్టమ్ గురించి. రోమన్ క్యాథలిక్ మెంబర్ల గురించి మాట్లాడలేదండి, వాళ్ళందరూ దేవుని బిడ్డలు. ఆ సిస్టము, వాళ్ళకి ఇచ్చిన అధికారం గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ 81 ఎవరికైనా కావాలంటే నేను పంపించగలను. 81 పాయింట్లు అండి ఇది పోప్ అని ఐడెంటిఫై చేయటానికి. ఈ మృగం గురించి మనం మాట్లాడినప్పుడు బైబిల్ నుంచి, బైబిల్ వచనాలు, పాయింట్లు. అతి తొందరగా లోకం అంత చట్టం వస్తుందండి. ముందు అమెరికాలో వస్తుందండి. మీరు ఇంకా తక్కిన వర్షాలు చదివి అర్థం చేసుకుంటే అది ఇంకొక టైంకి అండి మాట్లాడదాం. ఇది ఇంకొక టైంలో చదివితే రెవల్యూషన్ 13, 11 నుంచి 17 వరకు అమెరికా గురించి మాట్లాడుతుందండి. సో పోపు, అమెరికా కలిసి లోకం అంతా చట్టం పంపిస్తారండి. మంచి టెస్ట్ చేశారండి. లాస్ట్ ఇయర్ మొత్తం లోకం అందరినీ షట్ డౌన్ చేశారండి. మొత్తం లోకం అంతా లాక్డౌన్ చేసి పెట్టారు, అందరిని బయటికి వెళ్ళొద్దని చెప్పి. వాళ్ళకి ఆల్రెడీ చేతి మీద ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయండి. ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయొచ్చు, చేయగలమా చేయలేమా అన్ని ఎక్స్పెరిమెంట్ చేసి రెడీగా ఉన్నారు. స్టేజ్ దేవుడు ఎలా చేసినప్పుడు వాళ్ళు స్టేజ్ ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తారండి. దేవుని కృప టైంలో ఉన్నామండి. మనం చేసేయి, మనం ఆలోచించేయి, మనం ఏం చేస్తున్నాం ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటానికి. మన డయాగ్నోసిస్ ఆల్రెడీ మనం చదివాము, మన సిమ్టమ్స్ ఆల్రెడీ మనం చూసాము. మనకి ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఆ ప్రిస్క్రిప్షన్ పాటించడం చాలా తొందరగా చేయాలండి. ఎందుకంటే ఆ చెయ్యకపోతే యేసుక్రీస్తు వచ్చినాడు మనం వెళ్ళమండి. సింపుల్గా కొంచెం పాజ్ చేస్తున్నానంటే ఆలోచించండి మీరు అందరూ.
యేసుక్రీస్తు పేరు మీద నమ్ముకున్నట్టు అప్పుడు మనం జస్టిఫికేషన్ అండి. యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు జస్టిఫికేషన్. దాని తర్వాత న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. చాలామంది క్రైస్తవులు బోర్న్ అగైన్ అంటారు. హ్యావ్ యూ బీన్ బోర్న్ అగైన్ అంటారు. బోర్న్ అగైన్ అంటే ఏంటో చాలా కన్ఫ్యూజన్ ఉందండి. బోర్న్ అగైన్ అంటే సింపుల్ అండి, న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. జీసస్ ఇస్ ఇన్ మీ అంటే ఐ డై టు సెల్ఫ్. నా పాప జీవితం అంతా ఇడిచిపెట్టాను, ఇప్పుడు నేను జీవిస్తున్నాను. యేసుక్రీస్తు నాలో ఉన్నాడు, యేసుక్రీస్తు ద్వారా నేను జీవిస్తున్నాను. అందుకని యేసుక్రీస్తు ఏమైతే చేశాడో భూమి మీద ఆ శాట్ల నేను చేస్తున్నాను. అది న్యూ లైఫ్, అది బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అండి. ఏదో గంతులేసి మాట్లాడేసి ఏదో ఎవరికి అర్థం అవ్వకుండా చేయటం కాదండి బోర్న్ అగైన్ అంటే. బోర్న్ అగైన్ అంటే కొత్త జీవితం, యేసుక్రీస్తులో జీవితం. ఆ జీవితం లేకపోతే ఛాన్సే లేదండి. పాపం లేని జీవితం కావాలి. అట్టివారే బ్రతికి యేసుక్రీస్తుతో పరలోకం వెళ్తారండి. అందులో మనం అందరికీ ఛాన్స్ ఉందండి. ఆ ఛాన్స్ని మనం పోగొట్టుకోకూడదండి. అది నా సింపుల్ రిక్వెస్ట్ అండి అందరికీ. నేను ఎవరితో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా సింపుల్ రిక్వెస్ట్ అండి, ఆ ఛాన్స్ని పోగొట్టుకోండి. ఆ కృపని మీరు వేస్ట్ చేయబాకండి. దేవుడు రావటానికి వెయిట్ చేస్తున్నాడండి. క్రైస్తవుల మీద వెయిట్ చేస్తున్నాడండి. క్రైస్తవుల మీద భారం పెట్టాడండి. సింపుల్గా చెప్పాలంటే ఈ వాక్యాన్ని లోకమంతా పాటించాలి, లోకమంతా చూడాలి, యేసుక్రీస్తుని చూడాలి. ఇఫ్ ఐ బి లిఫ్టెడ్ అప్, ఇంగ్లీష్లో సింపుల్గా రాశాడండి, ఇఫ్ ఐ బి లిఫ్టెడ్ అప్ ఐ విల్ డ్రా ఆల్ మెన్ ఆన్ టు మీ. అంటే యేసుక్రీస్తుని లేపితే మనం మన మాటల్లో కానీ, మన శాస్త్రంలో కానీ, మనం చేసే చెప్పుల్లో కానీ, ఏం చేసినా కానీ చాలామంది దానికి అట్రాక్ట్ అవుతారండి. అది సాక్ష్యంగా జీవించడం అనేది. ఆ సాక్ష్య జీవించడం లేకపోతే మనకి ఛాన్స్ లేదండి. టైం చాలా వెళ్ళిపోయింది, లేటుగా ఇక్కడితో ఆపుతానండి. లేకపోతే ఇంకా చాలాసేపు మాట్లాడగలం. దేవుని కృప మనందరి మీద ఉండును గాక. మనం అందరం ప్రిపేర్ అవ్వటానికి యేసుక్రీస్తు త్వరలో రానే ఉన్నాడు. ఎక్కువ సంవత్సరాలు ఇవ్వండి. మత్తయి సువార్త 24, 13, 33, 34, 35, 36 ఇవన్నీ చదివితే చాలా ఇంపార్టెంట్ టెక్స్ట్లు అండి. ఎవరికి తెలియదు యేసుక్రీస్తు ఎప్పుడు వస్తున్నారో, కానీ సూచనలు ఇచ్చారండి. ఆ సూచనలు బట్టి ఎక్కువ టైం లేదండి. సింపుల్ మ్యాథమెటిక్స్ మీరు చేసుకోండి. యేసుక్రీస్తు బైబిల్లో రాసిందండి. లెవిటికస్ 25లో చాలా సైకిల్స్ ఉన్నాయి. ఆ జూయిష్ సైకిల్స్ ప్రకారంగా టైం పీరియడ్స్ చాలామంది బోధిస్తున్నారు ఈ రోజుల్లో. 2031 2031 2031లో యేసుక్రీస్తు వస్తారని చాలామంది బోధిస్తున్నారండి. అది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడు ఆయన ఇష్ట ప్రకారంగా చేస్తాడు. ఆయనకి ఏది కరెక్ట్గా చేయాలన్నది దాన్ని బట్టి చేస్తాడు. నేను అది ఆ టైం అని నేను చెప్పట్లేదు. ఇంకా బైబిల్ ప్రకారంగా చూస్తే బైబిల్ స్కాలర్స్ చాలామంది రాశారండి. 4004 సంవత్సరంలో సృష్టి జరిగింది అని చెప్తున్నారండి. సో దాన్ని బట్టి లెక్క వేసుకుంటే మనం ఇప్పుడు 2021 ఉన్నాం. సో 4004 ప్లస్ 2021 యాడ్ చేస్తే 6025 సంవత్సరాలండి. లెక్క ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా భూమి మీద 6000 సంవత్సరాలే ఉండాలండి. ఇంకొక 1000 సంవత్సరాలు పరలోకం యేసుక్రీస్తు వచ్చిన తర్వాత వెళ్ళి పరలోకంలో 1000 సంవత్సరాలు, అప్పుడు 7000 సంవత్సరాలు అయిపోతాయండి. అప్పుడు కొత్త భూమి, కొత్త పరలోకం సృష్టించబడుతుంది రెవల్యూషన్ 20 అధ్యాయం ప్రకారం. సో దేవుడు మనకి కృపకాలం పెంచాడండి. సింపుల్గా చెప్పాలంటే ఆ కృపకాలంలో మనం ఏం చేస్తున్నాం క్రైస్తవులుగా, అది సింపుల్ క్వశ్చన్ అండి మీ అందరికీ. దేవుడు మీ అందరితో ఉండేను గాక.